శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 28వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ముందు ఈ వారం యొక్క గ్రహస్థితి పరిశీలించినప్పుడు మామూలుగానే శని వక్ర గమనంతో కుంభరాశి యందు, రాహువు మీనరాశిలోను, కుజ గురులు వృషభ రాశి యందు, రవి శుక్రులు కర్కాటకంలో ఉంటూ, సింహంలో బుధుడు, మరి కన్యలో కేతువు. అయితే ఈ నెల అంటే మనకి ఈ వారం 1వ తారీఖు వరకు ఇంచుమించుగా రవి శుక్రులు కలిసి ఉంటూ, దాని తర్వాత 1వ తారీఖు నుంచి శుక్ర బుధులు కలిసి ఒక గొప్ప యోగాన్ని ఇవ్వడం జరుగుతోంది. సో దాని ప్రభావం ఎక్కువగా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రారంభం చేద్దాం అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మన గోచారం జరుగుతున్నప్పుడు ఏదైనా గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల పెద్దగా సక్సెస్ అవ్వడం జరగదు. అదే ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల కంప్లీట్గా అవి సక్సెస్ అవుతాయి. ఉదాహరణకి మనకి ఈ గురుమౌఢ్యం జరిగినప్పుడు, శుక్రమౌఢ్యం జరిగినప్పుడు శుభకార్యాలు కానీ, నూతన వ్యాపార ప్రారంభాలు, శుభకార్యాలు చేయడం జరగదు. ఎందుకంటే ఆ రెండు బలంగా ఉన్నాయి కాబట్టి అవి రాణించవు. సో ప్రస్తుతం మరి శుక్రుడు బుధగ్రహంతో కలిసి ప్రయాణించడం వల్ల బుధుడు బలవంతుడు అవుతూ ఉంటాడు మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల. మరి ఇది కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి, అలాగే కొత్తగా ఉపాధి అవకాశాలు ఎదుర్కొన్న వారికి చాలా వరకు సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. అయితే బుధగ్రహం పైన మిత్రుడైనటువంటి శని వీక్షణ ఉండడం వల్ల ఏదన్నా శ్రమాంతర విజయం లభిస్తుంది తప్ప పెద్దగా సునాయాసంగా మరి అనుకున్న వెంబటనే జరిగే అవకాశం ఉండదు. కాబట్టి ఏదన్నా ప్రయత్నం ప్రారంభించే ముందు వ్యాపారాలకు సంబంధించింది కానీ, ఏదైనా కొత్తగా విద్యా ప్రారంభం కానీ, విద్యా సంస్థల్లో చేరడం కానీ, కొత్త కోర్సులు నేర్చుకుని చేసేవాళ్ళు అత్యంత దీక్షతో క్రమశిక్షణతో నేర్చుకోవడం వల్ల దానితో సక్సెస్ అవుతూ దాని విధంగా ఆర్థికపరమైనటువంటి సక్సెస్, మీ ప్రయోజనం కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి ఆదివారం, సోమవారం అంటే వార ప్రారంభంలో ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీకు గతంలో ఎవరి దగ్గరైనా ధనం రావాల్సి ఉంటే ఈ సమయంలో ధనం రావడం జరుగుతుంటుంది. అలాగే ఎక్కువగా ప్రయాణాలు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. మరి మంగళ బుధవారాల్లో ఈ వచ్చిన ధనం అంతా ఖర్చు అవ్వడం కూడా జరిగే అవకాశం ఉంది. అంటే ఈ మిథున రాశి వారికి ధనాధిపతిగా ఉన్నటువంటి చంద్రుడు అశ్విని భరణి నక్షత్రాల్లో సోమ మంగళవారాలు సంచరించినప్పుడు మీకు మరి ఆర్థిక పరంగా చాలా అనుకూలత ఉంటుంది. మరి అదే మంగళ బుధవారాల్లో వ్యయ స్థానంలో సంచరించడం వలన కుటుంబ అవసరాల కోసం, కుటుంబ ఖర్చుల నిమిత్తం ఆర్థిక పరంగా ధనాన్ని ఖర్చు చేసే ప్రయత్నం ఎక్కువగా చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ మిథున రాశి వారికి 2 గ్రహాలు ఈ వారం ఇంచుమించుగా వ్యయ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల మరి కుజుడు కారణంగా మరి ఎవరైనా మన స్నేహితులకు కానీ, రక్త సంబంధికులు కానీ వారికి ఆర్థికపరంగా సహాయం చేయవలసి ఉంటుంది, లేదా వాళ్ళ కొరకు కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇక గురువు 12వ స్థానంలో ఉండడం వల్ల వృత్తిలో అనుకోకుండా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్యం కొరకు కొంత శ్రద్ధ కూడా పెట్టవలసి ఉంటుంది. బట్ ఏదైనా సరే ఈ వారం ఈ రాశి వారికి ఆదాయం కన్నా ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతవరకు దాన్ని బడ్జెట్ పరంగా ప్లాన్ చేసుకోవడం మంచిది. ఇక ధనస్థానంలో రవి ఉండడం వల్ల ఏమవుతుందంటే, శుక్రుడు కూడా ఉండడం వల్ల ధనం ఖర్చు అయినప్పుడు కూడా ప్రభుత్వ అధికారుల వల్ల కానీ, ప్రభుత్వ సంబంధించినటువంటి ఆర్థిక సహకారం కానీ,
ప్రభుత్వ పథకాలు కానీ మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ఇన్సూరెన్స్ లాంటి మనీ కూడా ఈ సమయంలో మీకు రావచ్చు. సో అలాగే మరి మీ పెద్దవాళ్ళు తండ్రి గారు కానీ గురువు గారు సమాన వ్యక్తులు మీ ఆర్థిక విషయాల్లో కొంత చేదోడువాదోడుగా మీ కుటుంబ సభ్యులు కూడా సహకరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనకి 1వ తారీఖు నుంచి 3వ స్థానంలోకి మారబోతున్నటువంటి శుక్రుడు అక్కడే ఉన్నటువంటి బుధుడితో కలిసి ఉండడం వల్ల మీ యొక్క తెలివితేటలతో ఎక్కువగా ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తారు. అలాగే మీ టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే బాగా తెలివైన మిత్రుల సహకారంతో మీ యొక్క ఉద్యోగంలో మార్పు కొరకు ప్రయత్నాలు చేయడం కానీ ఇంకా మీ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకొని మీ ఉద్యోగంలో ఇంకా మీరు అభివృద్ధి చెందే ప్రయత్నం చేస్తారు. చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఈ వారం చివరిలో. అలాగే విద్యార్థులు కూడా గతంలో కన్నా ఎక్కువ తెలివితేటలతో మరి మీరు విద్యలో రాణించగలుగుతుంటారు. ఇది స్త్రీలకి ఒక మంచి సువర్ణావకాశంగా ఏర్పడే అవకాశం ఉంది. వివాహ సంబంధాల విషయంలో ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి మరి బాగా పరిచయం ఉన్నటువంటి వివాహం కుదరడం కానీ ఆ విధంగా వివాహం సెటిల్మెంటు ఆ మాటల్లో పెళ్లి కొరకు ఇప్పుడు చేసుకోవాలి ఏంటి అలాంటి కార్యక్రమాలు ఎక్కువగా ఈ మాటలు జరిగే అవకాశం ఉంది. ఇక వృత్తి విషయంలో కూడా కొంత మార్పు కొరకు చేసే ప్రయత్నం చేస్తారు. లేదా ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనంగా ఏదైనా సంపాదించే ప్రయత్నంలో మీ యొక్క స్కిల్స్ పెంచుకోవడం కానీ ఎవరికన్నా వృత్తిలో మీరు సహకరించి దాని ద్వారా కొంత ప్రతిఫలాన్ని లాభాన్ని కూడా పొందే అవకాశం ఉంది. సో ఏదైనప్పటికి కూడా ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా ఫైనాన్స్ సంబంధించిన విషయాలు ఎక్కువ లావాదేవీలు ఉంటాయి. అలాగే మరి బడ్జెట్ ప్లానింగ్లో కూడా కొంత జాగ్రత్తగా అయిపోతే కొంత డెఫిసిట్ మిగిలే అవకాశం ఉన్నది. సో యాజిటీజ్గానే ఈ వారంలో మీరు ఏదో స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. మరి ఈ వారం మనకి వస్తున్నటువంటి మాస శివరాత్రి ప్రతి ఒక్కరూ ఆచరించడం వల్ల మీ యొక్క సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంది. అంటే ఏదన్నా మనకి జ్యోతిష్యాన్ని శాస్త్రాన్ని గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం వల్ల శివుని యొక్క ఆరాధన వల్ల అఖండ ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది. అంటే ఈ మాస శివరాత్రి ఒక్కరోజు మీరు శివుడికి అభిషేకం చేసుకున్నా శివుణ్ణి దర్శనం చేసినా నెల మొత్తం చేసుకునే ఫలితం వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ ఆగస్టు 2వ తారీఖున వస్తున్నటువంటి మాస శివరాత్రి చేసుకోవడం మంచిది. అలాగే మరి ఈ ఆషాఢ మాసం చివరికి వరకు వచ్చాం, ఇక శ్రావణ మాసం రాబోతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో మనం మీకు అఖండ ధనాన్ని ఇచ్చే ఒక అద్భుత రెమెడీ చెప్పడం జరుగుతుంది. దాన్ని ఖచ్చితంగా ఆచరించండి. చాలా తక్కువతో కూడుకున్నది, దానివల్ల ఎక్కువ ధనయోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ గృహంలో శుభకార్యాలు జరుగుతాయన్నమాట. ఇది ఏం లేదు, సింపుల్గా మరి మంగళవారం రోజు 27 తమలపాకులు తీసుకోవడం మంచిది. అంటే అటు ఇటు మంచి చెడ్డ ఉంటాయి కాబట్టి ఒక 40 30 తీసుకుంటే మంచి శ్రేష్టమైనటువంటి తమలపాకులు 27 తీసుకొని దానిని మామిడి తోరణం ఏ విధంగా అయితే కడతామో ఆ చివరి 27 ఆకుల్ని ఒక తోరణంలాగా తయారు చేసి ఆకు పైభాగం గుమ్మం బయటికి అంటే బయట వారికి కనబడే విధంగా మీ గుమ్మానికి మంగళవారం రోజు మరి ప్రదోష ఉదయం పూట చక్కగా స్నానం చేసి పవిత్రమైనటువంటి మనసుతో ఆ గుమ్మానికి ఈ 27 తమలపాకుల తోరణం కట్టడం వల్ల ఖచ్చితంగా మీకు మళ్ళా వచ్చే మంగళవారం నాటికి ఏదో ఒక శుభం మీ ఇంట్లో జరిగే అవకాశం ఉంటుంది. ఈ రెమెడీ గతంలో చాలా ఎక్కువగా విరివిగా ఆంధ్ర ప్రాంతంలో చేస్తుండేవారు. సో రాను రాను తగ్గిపోతుంటే మళ్ళీ కొన్ని ప్రాచుర్యంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే రాబోయే మాసాలు ఏంటంటే మనకి శ్రావణ మాసం, దాని తర్వాత రాబోయే కార్తీక మాసం, ఆశ్వీజ మాసం, ఇవన్నీ కూడా తొందరగా శుభాన్ని ఇచ్చే నెలలు. కాబట్టి ఈ ఒక్కపాటి రెమెడీ మీరు చేసి చూడండి. ఒక వారం మీకు అవ్వకపోతే కనీసం ఆ 2-3 వారాలు అలాగా చేయడం వల్ల మరి మీ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం, ఐశ్వర్యం, శుభాలు అన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. సో ఏ కార్యక్రమం అయినా మనకి సజావుగా నెరవేరాలంటే ఈ తమలపాకులు మీరు దైవానికి ఇచ్చినా, అంటే టెంపుల్ ఆంజనేయ స్వామికి ఎక్కువ తమలపాకులతో పూజ చేస్తారు. అలాగే ఏ దైవానికైనా తమలపాకులతో మరి మీ యొక్క కోరిక చెప్పడం వల్ల, తమలపాకులు సమర్పించడం వల్ల, అంటే ఒట్టి తమలపాకులే కాకుండా
దాంట్లో చెక్కో ఏదో ఒకటి వేసి వేయడం వల్ల కంపల్సరీగా మీ కార్యక్రమం నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి.